ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు రెడీ అవుతున్నావేంటి ఆదిత్య? ఎక్కడికి వెళ్తున్నావు? షాప్కా? ఈరోజు నందినిని చెకప్కి తీసుకెళ్ళాలి. తనని చెకప్కి నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? నేను వచ్చేసాగా. నేను తీసుకెళ్తానులే, నువ్వు షాప్కి వెళ్ళు. అవును బాబాయ్, పద్మావతి చెప్పింది కూడా పాయింటే. నా చెకప్కి తోడుగా ఆడవాళ్ళుంటేనే బాగుంటుంది. మీరు షాప్కి వెళ్ళండి, నేను పద్మావతి వెళ్తాం. సరేలే, వెళ్ళండి. ఎక్కడికి వెళుతున్నారు? హాస్పిటల్ కక్క, చెకప్కి తీసుకువెళ్తున్నాను. నువ్వా? ఏ? మహాలక్ష్మక్కకి తెలుసా? అమ్మకి తెలీదు. చెప్పకుండా వెళితే మళ్ళీ ఏమంటుందోనమ్మా. చెప్పి వెళ్ళినా ఏదో ఒకటి అంటుందిగా. అది కరెక్టే. అసలే పద్మావతి పేరెత్తితేనే చాలు అమ్మ ఆవేశం ఆకాశం దాకా వెళ్తుంది. మొన్న ఎంత గొడవ జరిగిందో చూశారుగా. ఇప్పుడు తన కూతుర్ని పద్మావతి తీసుకెళ్ళిందంటే ఈసారి ఆవేశం ఆకాశాన్ని టచ్ చేయడం కాదు, తారాస్థాయికి చేరిపోతుంది. మరెలా బాబాయ్? వైష్ణవక్క, నందిని ఎవరైనా ఆడవాళ్ళుంటే బాగుంటుంది అని ఫీల్ అవుతుంది. పోనీ నువ్వెళ్తావా? అమ్మో, నేనా? మహాలక్ష్మక్కకి చెప్పకుండా నేనంత సాహసం చేయలేనమ్మా. అందులోనూ ఇప్పుడు నువ్వు నేను ఒకటని అక్కకి బాగా తెలుసు. నీ మీద కోపం మళ్ళీ నా మీద కక్కిందనుకో, భరించడం నా వల్ల కాదు తల్లి. మరి నేను ఎలా వెళ్ళాలి? నందిని, నేనే తీసుకెళ్తాను, పద. వెళ్ళు నందిని, బాబాయేగా. పోనీ నీకంత ఆడవాళ్ళు తోడంటే నేను చీర కట్టుకుని రానా? ఏంటి అసలు ఎవరు నవ్వట్లేదు? ఆదిత్య, మనం అసలు ఏ మూడ్లో ఉన్నాం చెప్పు? గట్టిగా నవ్వులు వినిపిస్తే కూడా అక్క రావచ్చు. వస్తే విషయం తెలిసిందంటే ఎవరిని తీసుకువెళ్ళలేం. నువ్వు తీసుకువెళ్ళు. నందిని, నువ్వు వెళ్ళు. సరే పద బాబాయ్. మై గాడ్, ఇదేంటి ఇవాళ ఇంత లేటుగా నిద్రలేచాను? తలంత నొప్పిగా బరువుగా ఉంది. అసలు ఏమైంది నాకు? హ్యాంగ్ ఓవర్ ఎక్కువైంది. ఇదిగో ఈ కాఫీ తాగు, పోతుంది. థ్యాంక్ యూ కీర్తన. ఏంటి అలా నవ్వుతున్నావు? నా ఫేస్ చూస్తే నీకు నవ్వొస్తుందా? నాకు నవ్వొచ్చింది నీ ఫేస్ చూసి కాదు, మరి నీ అవతారం చూసి. నా అవతారమా? ఏమైంది నాకు? ఏమైందో వెళ్ళి అద్దంలో చూసుకో. ఈ లిప్స్టిక్ ఎక్కడిది? అబ్బో, తమరికి ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నావు. అదెలా వచ్చిందో నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. అంటే రాత్రి ముద్దు పెట్టిన విషయం కూడా మర్చిపోయావా? వాట్? నేను నీకు ముద్దు పెట్టానా? అంటే తాగిన మత్తులో నువ్వు నా మీద పడ్డావు,
ఐఎమ్ రియలీ సారీ కీర్తన. ఐఎమ్ రియలీ సారీ. హే, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. వంశీ, నాకొక హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటది? నాకిక్కడ పెద్దగా ఏమీ తెలీదు. నేను కొంచెం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, విల్ యూ కమ్ విత్ మీ? తప్పకుండా. ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వీడు రోజు రోజుకి మరీ తాగుబోతులా తయారవుతున్నాడు. వీడిని ఏదో ఒక రకంగా కంట్రోల్లో పెట్టి దాన్ని ఈ ఇంట్లో నుంచి వీలైనంత తొందరగా పంపించేయాలి. లేదంటే నందిని జీవితం నాశనం అయిపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? కీర్తన షాపింగ్ చేస్తుందట, అందుకే వెళ్తున్నాం. తను షాపింగ్ చేయడానికి నిన్నెందుకు తీసుకెళ్ళడం? అంటే ఈ ఊరు తనకు కొత్త కదమ్మా. తనకి ఊరు కొత్త అయితే ఈ ఊరికి పాత అయినా మన డ్రైవర్ని తీసుకెళ్ళమన. అంతేగాని నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఏంటమ్మా నువ్వు? తను మన ఇంటికి వచ్చిన స్పెషల్ పర్సన్. అలాంటి తనని డ్రైవర్తో పంపిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. నేను అందుకే వద్దంటున్నాను. పెళ్ళైన మగాడితో ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి చెట్టా పట్టాలేసుకుని తిరిగితే నలుగురు నవ్వుతారు. ఇప్పటికే పోయిన పరువు చాలు. ఇంకా మన పరువు బజారు పాలవటం నాకిష్టం లేదు. అమ్మా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? వంశీ, ప్లీజ్, నా కోసం మీరిద్దరు గొడవ పడకండి. మీ అమ్మగారికి నేనంటే మొదటి నుంచే ఇష్టం లేదు. పర్లేదు, నేనొక్కదాన్నే వెళ్తానులే. ఏం అక్కర్లేదు కీర్తన. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నీతో వస్తానన్నాను, వస్తాను, అంతే. ఆ నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారో కుళ్ళుకుంటారో వాళ్ళిష్టం. మా, వీ డోంట్ కేర్. కమాన్. ఏంటో దిన్ గారు అర్జెంటుగా రమ్మన్నారు? మళ్ళీ ఏదైనా సమస్య? సమస్య లేకుండా మనకెప్పుడుంది పద్మావతి? మన జీవితాల్లో సమస్యలు తప్ప సంతోషాలే లేవు కదా. అసలు ఏం జరిగింది వదిన గారు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అవన్నీ జరుగుతున్నాయి. ముందు నీ పని ఎంతవరకు వచ్చిందో చెప్పు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? వెళ్ళటం అయితే వెళ్ళాను, కానీ మహాలక్ష్మక్క నా మీద చాలా కోపంగా ఉంది. తన అన్నయ్య గారి విషయంలో బాగా అప్సెట్లో ఉంది. నీ వల్లే అన్నయ్య గారు జైలు పాలయ్యారని భ్రమపడుతుంది. నువ్వేం బాధపడకు, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. వంశీ చేతి ఇవన్నీ చేయించే వ్యక్తి ఎవరో కనుక్కోమని చెప్పాను కదా. వాళ్ళెవరో తెలిసిందా పద్మావతి? తెలిసింది వదిన గారు. తెలిసిందా? ఎవరు పద్మావతి తను? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఆ దుర్మార్గులు ఎవరు? ఇంకెవరు వదిన గారు? మన కుటుంబాల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకొని భారతంలో శకునిలా ఉంది కదా, లీల. ఏంటి, లీలనా? అవును వదిన గారు. వంశీ చేత ఇవన్నీ చేయిస్తుంది. వంశీకి మా కుటుంబం మీద నూరిపోస్తుంది.
ఆ లీలని. అందుకే అంటారు కావచ్చు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని. ఇంట్లోనే ఉంటూ తన వాళ్ళకి అన్యాయం చేయాలని చూసే తనని అస్సలు వదిలిపెట్టకూడదు పద్మావతి. పద, వెంటనే వెళ్ళి అందరికీ ఆ లీల నిజ స్వరూపం ఏంటో తెలిసేలా చేద్దాం. వద్దు వదిన గారు. అదేంటి పద్మావతి, ఎందుకొద్దు? ఇంత చేసిన తనని ఊరికే వదిలేద్దామా? వదిలేస్తానని నేనెప్పుడు చెప్పాను వదిన గారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మా కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకున్న తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరిప్పుడు దాని గురించి దిగులు పడకండి. ఏంటోనమ్మా, పరిస్థితి చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క వంశీ జీవితం నాశనం అవుతుంది, ఇంకో పక్క మీ కుటుంబం ముక్కలైపోతుంది. కడుపుతో ఉన్న పిల్ల ఎలా ఉందో ఏంటోనని నాకు రోజు దిగులే తెలుసా? తనకి మేమంతా ఉన్నాం కదా వదిన గారు, ఇంకా మీకు దిగులెందుకు? తనకేమీ కాదు. డెలివరీ టైం వచ్చేసరికి తల్లి బిడ్డ నవ్వుతూ ఎలా ఇంటికొస్తారో చూస్తూ ఉండండి. వాళ్ళొచ్చేసరికి అసలు నందినికి ఆ ఇంట్లో స్థానం ఉండాలి కదా పద్మావతి. అదేంటి వదిన గారు, ఎందుకుండదు? నందిని ఆ ఇంటి కోడలు, తనకి ఆ స్థానం ఉండకపోతే ఇంకెవరికుంటుంది? కోడలేనమ్మా, కాదనట్లేదు. కానీ ఆ స్థాయిని మా ఇంట్లో ఉన్న ఆ కీర్తన ఎక్కడ భర్తీ చేస్తుందోనని నాకు భయంగా ఉంది. ఆ, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదండి. ఈ మధ్య వంశీ చాలా రూడుగా బిహేవ్ చేస్తున్నాడు. హస్తమాన తాగుతూ నాతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కీర్తన వంశీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఏంటండి మీరనేది? అవును పద్మావతి, అసలేం జరిగిందంటే ఏ టైంలో ఏం జరుగుతుందో, నందిని జీవితం ఎక్కడ పాడైపోతుందోనని ప్రతి క్షణం భయంగా గడుపుతున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు వదిన గారు. వంశీని నందినిని కలిపే ఒక బ్రహ్మాండమైన ఐడియా నా దగ్గరుంది. ఏంటమ్మా అది? ఇలా చేస్తే వాళ్ళు ఒకటవుతారంటావా? ఖచ్చితంగా అవుతారు. మీరు నేను చెప్పింది చేయండి చాలు. అలాగేనమ్మా. నందిని, ఇందులో 2 మెడిసిన్స్ ఇక్కడ లేవు. పక్కన ఉన్న మెడికల్ షాప్లో ఉన్నాయేమో, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే నించో. అలాగే బాబాయ్. కీర్తన, అంత సడన్ గా ఈ హెడేక్ ఏంటి? ఏమో వంశీ, చాలా హెవీగా ఉంది. సరే పద. వంశీ, వంశీ, ఎలా ఉన్నావు? ఎవరు మీరు?
ఏమన్నావు? కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అసలు ఎవరు మీరు? ఇదేంటి వంశీ, ఇలా మాట్లాడుతున్నావేంటి? నేనెవరో నీకు తెలీదా? నీకింక నా మీద కోపం తగ్గలేదా? మాట్లాడు వంశీ, నా మీద ప్రేమంతా ఏమైపోయింది? చచ్చిపోయింది. వంశీ, అలా మాట్లాడుకు, అంత మాట అనకు. నీ ప్రేమ చచ్చిపోలేదు, నాకు తెలుసు, అది చచ్చిపోదు. నీ మనసు, నా మనసు ముక్కలైపోయింది. ఇల్లు కాలిపోతే ఇంట్లో మనుషులు బతుకుంటారా? చెప్పు, బ్రతికుంటారా? ఉంటారు. మరి మనసు ముక్కలైపోతే అందులో ఉండే ప్రేమ ఎలా బతుకుంటుంది? అది కూడా చచ్చిపోతుంది కదా. అలాగే నా ప్రేమ కూడా చచ్చిపోయింది. సరే, ఆ మాటే మన బిడ్డకి చెప్పు. బిడ్డ మీద పుట్టేసి చెప్పు. చెప్పు. చెప్పు వంశీ, చెప్పు వంశీ, మన బిడ్డ మీద పుట్టేసి చెప్పు. ఏంటి ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలా? నాకిప్పుడు ఏ ఎమోషను లేదు. ఏదైనా చెప్పగలను. చెప్పనా? మన బిడ్డ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద ప్రేమ చచ్చిపోయింది. వంశీ, వంశీ ప్లీజ్ వంశీ, నువ్వు లేకుండా నేను బతకలేను. నీ ప్రేమ చనిపోలేదు, నీ పగ ప్రేమని కప్పేసింది. వంశీ, నీ పగ మా నాన్న మీద కదా. మా నాన్న జైల్లో ఉన్నారుగా, ఆయన మీదున్న పగ తీరిందిగా. ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? జరిగింది మర్చిపో వంశీ, ప్లీజ్ ప్లీజ్ వంశీ, ప్లీజ్. ఏంటి న్యూసెన్స్? ఏంటి నన్ను మనశాంతిగా ఉండనే బావా? కీర్తన పద. వంశీ, 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 వంశీ ప్లీజ్ వంశీ, వంశీ, వంశీ ప్లీజ్ వంశీ, వంశీ, వంశీ ఆగు వంశీ, 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 వంశీ ప్లీజ్ వంశీ, 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 వంశీ. నందిని, నందిని, నందిని ఏంటి అలా ఉంది? ఏం జరుగుంటుంది? ఒకవేళ తన కడుపులో ఉన్న బిడ్డ పుడితే నందిని బ్రతకదు అనే విషయం తెలిసిపోయి ఉంటుందా?
పద్మావతి అలా నందిని రూమ్ వంకే చూస్తూ ఉన్నావు? ఆదిత్య, డాక్టర్ గారు ఏమన్నారు? అన్ని చెకప్స్ చేశారు పద్మావతి, అంతా నార్మల్గానే ఉంది అని చెప్పారు. ఆ, అంతా నార్మల్గా ఉంటే నందిని ఎందుకు అలా అబ్నార్మల్గా ఉంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. చెకప్స్ అయ్యి మెడిసిన్ తీసుకునేంత వరకు బాగానే ఉంది, కానీ నేను వేరే మెడిసిన్స్ కోసం వెళ్ళాను. అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి కన్నీళ్లతో కనిపించింది. ఏం జరిగిందని అడిగితే కంట్లో నలక పడింది అని చెప్పింది. అప్పటి నుంచి ఇదిగో ఇలా మూడీగానే ఉంది. ఆ, సరే సరే, నీకు షాప్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటాను. ఈ మెడిసిన్స్ ఇవ్వు. ఏంటి నందిని, నలక ఇంకా పోలేదా? కంట్లో పడితే పోయేది పద్మావతి, కానీ అది మనసులో పడింది, పోయేలా లేదు. మనసులో నలక పడటం ఏంటి? అంటే వంశీ కలిశాడా? నీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించాడా? పద్మావతి, నందిని, ఎందుకు ఏడుస్తున్నావు? అసలేం జరిగిందో చెప్పు, వంశీతో నేను మాట్లాడతాను. లేదు పద్మావతి, ఇప్పుడు నువ్వు వంశీతో మాట్లాడినా తను వినే పరిస్థితుల్లో ఉన్నాడనిపించట్లేదు. వంశీ పూర్తిగా నాకు అగైనెస్ట్ గా మారిపోయాడు. ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు, మళ్ళీ పాత వంశీలా కనిపించాడు. ఏంటి నందిని నువ్వు? తను వంశీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. ప్రతి విషయంలో అనుమానించడం కూడా కరెక్ట్ కాదు కదా. నార్మల్గా అయితే నేను అనుమానించేదాన్ని కాదు, కాకపోతే అక్కడ జరిగింది వేరు. ఇన్ని రోజులు కీర్తన్ని నా కేర్ టేకర్గా మాత్రమే తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. కీర్తన ఇక మీద శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉంటుంది. నాతో పాటే ఉంటుంది. అంటే ఇంకా నందినిని తీసుకురాను అంటున్నావా? నీకు నీ భార్య కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గాని వద్దు అంటున్నావా? వద్దు, అసలు నాకు ఎవరు వద్దు. అతి త్వరలోనే నందినికి విడాకులు ఇచ్చేస్తాను.